శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ మీద వస్తున్నటువంటి మిస్ లీలావతి సినిమాకు నేను మ్యూజిక్ అందించడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ కంప్లీట్లీ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. మీరెవరు డిసప్పాయింట్ అవ్వరు ప్రేక్షకులు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ వరకు మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఆర్ఆర్ కూడా చాలా బాగా వచ్చింది. 3rd సినిమా రిలీజ్ అవుతుంది. అదేవిధంగా 6th నాడు ఆడియో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను అదేవిధంగా ఆడియోను కూడా మీరందరూ నా కళాభివందనాలు. మన్మథనామ సంవత్సరంలో వస్తున్నటువంటి మిస్ లీలావతిని అందంగా చూపించాలని ఆ బాధ్యతలు డైరెక్టర్ గారు నాకు అప్పచెప్పారు. అంటే ఈ సినిమాకి నేను సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాను. నా పేరు యశ్వి శివరాం. ఈ సినిమాని మేము దాదాపు ఉద్దూతు వచ్చిన ఒక 2-3 రోజుల్లో వెళ్ళి ఒరిజినల్ పిక్చర్స్ కొన్ని క్యాప్చర్ చేసామండి. ఒరిజినల్గా కొన్ని షూట్ చేసాం. అలాగే ఆ ఒరిజినల్ తాలూకు వాటిల్లో కూడా కొన్ని క్రియేట్ చేసి సినిమాలో షూట్ చేయడం జరిగింది. కంటిన్యూగా 42 డేస్ ఈ షెడ్యూల్ చేశాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డైరెక్టర్స్. గుడ్ మార్నింగ్ టు ప్రింట్ అండ్ మీడియా. హాయ్ సార్, నా పేరు కార్తీక్. నాకు అందమైన భార్య ఉంది, కానీ నేను అమ్మాయి వాళ్ళలో పడ్డాను. ఆ అమ్మాయి పేరే ఈ లీలావతి అండి. యాక్చువల్గా నా క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఇది ఒక వైజాగ్ లాంటి అందమైన వైజాగ్ లాంటి ప్రశాంతమైన ఒక అబ్బాయి జీవితంలో హుద్దుత్ లాంటి ఒక లీలావతి వస్తే ఏం జరిగింది అనేదే ఈ మిస్ లీలావతి మూవీ అండి. పోస్టర్ కూడా హుద్దుత్ వస్తే ఎలా ఉంటుందో వైజాగ్, అలా నేను ఉన్నానండి. అదే పోస్టర్ అక్కడ. ఇది కంప్లీట్లీ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ప్రతి అంటే యంగ్ యూత్ఫుల్ అబ్బాయికి పెళ్ళైతే ఒక తెలుసో తెలియకుండా చేసే తప్పుకి ఎలా పరిణామం ఉంటుందనేదే ఈ మూవీలో కదండి. ప్రతి ఒక్కరు రిలేటెడ్ అవుతారు నా క్యారెక్టర్కి. సో ఈ మూవీకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి సార్కి, మా ప్రొడ్యూసర్ రవీంద్రబాబు సార్కి అండ్ బాబురాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన డిఓపి శివప్రసాద్ సార్కి అండ్ ప్రవీణ్ సార్కి, ఎడిటర్ శివ గారికి అండ్ మై ఫ్రెండ్ మహేష్, ఇంకా నా క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యావరేజ్గా ఉంటుంది నా పిల్ల. స్టేట్కి ఒక మిస్ లీలావతి ఉంటుంది. అలాంటి దుర్మార్గమైన క్యారెక్టర్ చేశాను నేను ఈ సినిమాలో. కార్తీక్ ఇలా కావడానికి కారణం నేను కూడా కొంచెం బాధ్యత వహించాల్సి వస్తుంది. నా మాటలు వినే వాడు అలా రెడీ అయ్యాడు. గంగపుత్రులో మంచి క్యారెక్టర్, తర్వాత అలాంటి మంచి క్యారెక్టర్ని మళ్ళీ ఈ సినిమాలో చేశాను. మా గురువు గారు సునీల్ కుమార్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, రవి సార్, భారతరాజ్ సార్, నా ఫ్రెండ్ కార్తీక్, అందరికీ థ్యాంక్ యూ. అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. శివరాం సారు నన్ను బాగా చూపించడానికి ట్రై చేశాడు. థ్యాంక్ యూ సార్, శివరాం సార్. చాలా 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 బాగుంటుందండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, నాకు ఈ ఇండస్ట్రీలో 35 సంవత్సరాల అనుభవం ఉందండి. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను నిరంతరం 18 గంటలు ఈ వ్యాపారం మీదే కాన్సల్టేషన్తో చేస్తున్నాను. అలాగే మా గురువుగారి దగ్గర 10 సంవత్సరాలు అయింది నేను జాయిన్ అయ్యి. మేము ప్రయత్నం తీసిన, ఒక గంగపుత్రులు తీసిన, ఒక సొంత ఊరు తీసిన, లేకపోతే ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, ఒక క్రిమినల్ ప్రేమ కథ సినిమాలు తీసినా కూడా ప్రజలకు ఏదో ఒక చిన్న విషయాన్ని, అంత పెద్ద విషయాన్ని మనం చెప్పలేం, ఏదో ఒక చిన్న విషయాన్ని చెప్పాలనే తపన తాపత్రయంతో తీసిన సినిమాలు ఇవన్నీ. గంగపుత్రులు సొంత ఊరు మాకు డబ్బుగా రాకపోయినా, రొమాంటిక్ క్రైమ్ కదా, ఒక క్రిమినల్ ప్రేమ కదా చాలా అత్యంత అద్భుతంగా మాకు డబ్బు వచ్చిన సినిమాలు. ఈరోజు మార్నింగ్ సెక్షన్లో మొట్టమొదటిసారిగా మనం మిస్ లీలావతి చూశారు ఇందాక మీరు. సునీల్ అంటే ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు అప్గ్రేడేషన్ అవుతూ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్సలెంట్గా ప్రతి సినిమాని బాగా చూపించుకుంటూ వస్తున్నారు. ఈ సినిమాలో కూడా మంచి మంచి లొకేషన్స్, మంచి అందమైన అమ్మాయి, మంచి స్టోరీ అన్నీ, అంటే ఒక మంచి సినిమాకి అన్నీ కుదురుతాయని అంటారు. మరి నేను ఇది అన్నీ కుదిరాయని అనుకుంటున్నాను. ఈ సినిమా కూడా బాగా సక్సెస్ అవుతుందని ఆశిస్తూ, మన చుట్టూ జరుగుతున్న ఏదో ఒక ఇష్యూ గురించి సినిమాలో ఒక సినిమా టాపిక్గా మాట్లాడితే బాగుంటుంది అన్న ఆలోచనతోనే నేను, నా మిత్రుడు రవీంద్రబాబు స్టార్ట్ చేసిన ఈ శ్రావ్య ఫిల్మ్స్ అనే ప్రస్థానంకి కలిసి వస్తున్న మిత్రులు, టెక్నీషియన్స్, అలాగే మీడియా మిత్రులు, ఇన్ని సంవత్సరాలుగా 15 సంవత్సరాలు మా సినీ జీవితంలో మీరు ఎప్పుడు మా వెంట ఉన్నారు. కొన్ని టాపిక్స్ని
మేము హ్యాండిల్ చేసినప్పుడు మీ అప్రిసియేషను, కొన్ని ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీరు ఓపెన్ చేసిన క్రిటిసిజము, ఇవన్నీ కూడా ఈరోజు మమ్మల్ని ఇలా మలిచాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెస్, మీడియా అండ్ నా ప్రేక్షకులు, నా టెక్నీషియన్స్ అందరూ కూడా. నా మిత్రుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. నేను రొమాంటిక్ క్రైమ్ కథ నుంచి కొన్ని క్రైమ్ బేస్డ్ సబ్జెక్ట్స్ తీస్తూ ఉంటూ నేను రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంట్తో టచ్లో ఉన్నప్పుడు వాడు నాతో చెప్పిన ఒక పాయింట్, క్రైమ్స్ మ్యాక్సిమం జరగడానికి ఈ మోడర్న్ సొసైటీలో ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నది చాలా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సూసైడ్స్ కానివ్వండి, లేకపోతే ఇంపల్స్ మర్డర్స్ కానీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఇష్యూ గురించి నువ్వు ఏదైనా డీల్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 40% వరకు ఈ మోడర్న్ సొసైటీలోకి క్రీపిన్ అయిపోయిన ఒక నీచమైన క్యాన్సర్, ఒక ఫ్యాక్ట్. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇబ్బందికరంగా ఉన్న ఫస్ట్ టైం ఈ అక్రమ సంబంధాల కుటుంబానికి హానికరము అన్నప్పుడు కొంతమంది దే వర్ షాక్డ్ అండ్ టేకెన్ అ బ్యాక్. ఏంటంటే ఇంత పచ్చిగా ఒక విషయం చెప్పేస్తున్నారా మీరేమన్నా అని. బట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రిలేషన్షిప్స్ తాలూకా డైల్యూషన్ ఒక సమాజాన్ని ఎలా దిగజారుస్తుంది అని చెప్పాలి అనుకుంటూ దాని థాట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఈ హుద్హుద్ జరిగింది. అండ్ ఆ టైంలో హుద్హుద్ గురించి జరిగిన డిస్కషన్కి ఈ పర్టికులర్ దానికి ఒక అన్క్యానీ రిజంబులెన్స్ మనకు కనిపిస్తుందండి.